కన్ను ప్రేమ భారమవుతుందా? మనిషన్నవాడు మాయమైపోతున్న తీరును గుర్తు చేస్తూ నేటి సమాజ పతనం మీద ఒక వాగ్గేయకారుడి ఆవేదన మనందరికీ తెలిసిందే. ఆ ఆవేదనకు ప్రత్యక్ష సాక్ష్యాలు తారసపడుతూనే ఉన్నాయి. ఆర్థిక స్తోమత లేక కన్న పేగును బేరం పెట్టిన తల్లి ఒకరైతే, అవిటితనం భారమైందని బిడ్డల పాలిట హంతకుడిగా మారిన తండ్రి మరొకరు. మాయమైపోతున్న మానవత్వానికి ఆనవాళ్లుగా నిలిచే ఈ అమానవీయ గాథల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. కఠిన శిక్షలు ఎన్ని ఉన్నా కసాయి ఆలోచనలో మార్పు రానంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వావిలాలపల్లి ఇప్పుడొక విషాదానికి చిరునామా. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మల్లేశం, పోసవ్వ వలస వచ్చి 2 పిల్లలతో ఇక్కడ ఉంటున్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక సమస్యలను మించిన దుఃఖం ఉంది. 17 ఏళ్ల కొడుకు ఆశ్రిత్, 16 ఏళ్ల కూతురు అర్చన ఇద్దరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వారి సంరక్షణ, చికిత్స ఆ నిరుపేద కుటుంబానికి పెనుభారంగా మారాయి. బతుకు పోరాటం ఓవైపు, బిడ్డల కష్టాలు మరోవైపు. ఈ 2 పోరాటాల మధ్య చిక్కుకున్న తండ్రి మల్లేశం ఏమాలోచించాడో ఎవరికీ తెలియదు. అవిటితనం భారం అనిపించిందో, పేదరికానికి అదే శాశ్వత పరిష్కారం అనుకున్నాడో కానీ ఆ రాత్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకును, కూతుర్ని గొంతు నలిమి చంపే ప్రయత్నం చేస్తాడు. కూల్ డ్రింక్ లో విషం కూడా కలిపినట్టు తెలుస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఈ దారుణాన్ని చూసిన తల్లి, భార్య పోసవ్వ తీవ్రంగా ప్రతిఘటించడంతో మల్లేశం హత్యాయత్నం చేసి పరారయ్యాడు. భర్త హంతకుడిగా మారిన ఆ నిస్సహాయ స్థితిలోనూ తల్లి పోసవ్వ పట్టువేడలేదు. స్థానికుల సాయంతో బిడ్డలను ఆసుపత్రికి తరలించినా కూతురి అర్చన ప్రాణాలు దక్కలేదు. చావు బతుకుల మధ్యన ఉన్న ఆశ్రిత్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సరిగ్గా కరీంనగర్లోనే 6 ఏళ్ల క్రితం పోలియో కారణంగా కూతురు రాధికను పోషించలేక సినీ ఫక్కీలో హత్య చేశాడు తండ్రి కొమరయ్య. పోలీసులకు సవాలుగా మారిన హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. మనిషిని మనిషి చంపితే నేరం, అదే తండ్రి చంపితే మాటలకంతని విషాదం. ఇదే కరీంనగర్ జిల్లాలో కన్నపేగును 6 లక్షలకు అమ్ముకుంటే ఓ తల్లి. ప్రేమ పేరుతో మోసపోయిన హైదరాబాద్ యువతి తన 7 రోజుల పసిబిడ్డను డబ్బు కోసం అమ్ముకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిన ఆ యువతి బిడ్డను పోషించలేని నిస్సహాయ స్థితిలో మాతృత్వాన్ని మరచి దారుణ నిర్ణయం తీసుకుంది. ప్రేమికుడి ద్రోహం, కుటుంబ సహకారం లేకపోవడంతో పసిబిడ్డను అమ్మకానికి పెట్టింది. ఆ తల్లి ప్రమేయంతో ఏకంగా 12 మంది మధ్యవర్తులు రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లా చాకలవానిపల్లెకు చెందిన బామండ్ల రాయమల్లు, లతా దంపతులతో అక్రమ ఒప్పందాన్ని కుదిర్చారు. పిల్లలు లేని ఆ దంపతులు 6 లక్షలు ఇచ్చి పసిబిడ్డను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అక్రమ శిశు విక్రయం గురించి బాలల పరిరక్షణ కమిటీకి సమాచారం అందింది. కరీంనగర్ 2 టౌన్ పోలీసుల మెరుపు దాడితో బైపాస్ రోడ్డుపైనే ఈ అక్రమ రవాణా గుట్టురట్టయింది. బిడ్డను అమ్ముకున్న తల్లితో పాటు కొనుగోలుదారులు, మధ్యవర్తులను మొత్తం 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కన్ను తల్లిగా ఆమె నిస్సహాయత అర్థం చేసుకోదగినదే కావచ్చు, కానీ అక్రమంగా బిడ్డను అమ్మటం క్షమించరాని శిక్షార్హమైన నేరం. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును, పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం. అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన, అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు అదుపులో తీసుకున్న 16 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు చేసి పిల్లలు లేరు అనే రకంగా తీసుకున్నారు అన్నట్టు తెలిసింది, కానీ మరి అది దేని గురించి తీసుకున్నారు అనేది ఇంకా క్లారిటీ. ఓకే, ఒకరు బిడ్డను భారంగా భావించి హత్యాయత్నం చేస్తే మరొకరు పోషించలేని స్థితిలో బేరం పెట్టారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ 2 దారుణ ఘటనలు మానవ సంబంధాల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి.
ఈ దుస్థితికి జవాబుదారీ ఎవరు? జవాబులు వెతికే బాధ్యత మనందరిది. కనే వరకు మీ వంతు, కాలరాసే హక్కు మీకు లేదని సమాజం గుర్తించాలి. కెమెరా పర్సన్ అరుణ్తో ఋషికేష్, 99 టీవీ, కరీంనగర్.